అడవిలోని గుండె భాగంలో జంతువులు ఎప్పటిలాగే శాంతితో జీవించేవి, స్వేచ్ఛగా, ఆనందంగా, ఐక్యతతో. కానీ ఒకరోజు మనుషులు వచ్చారు, చెట్లు నరికారు, నదులను కలుషితం చేశారు, గూళ్ళు ధ్వంసం చేశారు. అడవి వేదనతో విలపించింది. అందరూ కలిసి మహావృక్షం కింద చేరుకున్నారు. తమ ప్రపంచాన్ని రక్షించుకోవాలని తీర్మానించారు. అప్పుడు భూమి నుండి వెలువడింది ఒక ప్రకాశించే జలధార, శక్తినిచ్చే అమృతం. ఒకరి తర్వాత ఒకరు తాగారు. ఏనుగు, కోతి, పులి, కుందేలు, వారి శరీరాలు మారాయి, కండరాలు ఉప్పొంగాయి, కళ్లలో అగ్ని మెరిసింది. ఇక వారు జంతువులు మాత్రమే కాదు, యోధులు అయ్యారు. మనుషులు యంత్రాలతో, ఆయుధాలతో ముందుకు వచ్చినా వీరు వెనుకాడలేదు. ఏనుగు తన శక్తితో బుల్డోజర్ ఆపేసింది. కోతి చెట్లపై నుంచి ఎగిరి వేటగాళ్ల చేతిలోని తుపాకులు లాక్కుంది. పులి గర్జనతో ఉక్కు చెక్కు చేసేసింది. కుందేలు మెరుపు వేగంతో వారి వృక్షం కింద. అడవి రక్షించబడింది. ఒక కొత్త గాథ ఆరంభమైంది.